హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్స్ రొటీన్ బ్లాగ్స్. ఇదైతే సండే బ్లాగ్ అండి. ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నారా అనుకుంటున్నారా? రిలయన్స్కి అయితే వెళ్తున్నామండి. గ్రాసరీ అయితే అయిపోయాయని చెప్పేసి గ్రాసరీ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడైతే ఇదైతే రిలయన్స్కి వచ్చాక బయట అండి, ఇది రిలయన్స్ బయట. మా హస్బెండ్ అయితే బైక్ పార్క్ చేయడానికి వెళ్ళారు. సో మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. నెక్స్ట్ అయితే పార్క్ చేసి వచ్చిన తర్వాత ఇలా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి కావాల్సినవి అయితే స్పీడ్గా తీసేసుకొని కట్టేసుకున్నాము. మా కివి అయితే ఒక గంట కంటే ఎక్కడా ఉండడండి. తర్వాత వెళ్దాం పద అంటాడు. సో అతని కోసమే స్పీడ్గా షాపింగ్ చేసి ఇంటికైతే మా రూమ్ నుంచి 6 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి రిలయన్స్. మేమైతే మంత్లీ ఒకసారి వెళ్తామండి. సో అన్నీ ఒకసారి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేస్తాము. మీరే సో బయట కొనాలంటే కాస్ట్ ఎక్కువైపోతుందని చెప్పేసి కొంచెం దూరమైన రిలయన్స్కి అయితే వెళ్తాము. ఇక్కడ నేను ఓన్లీ కివీని చూసుకుంటూ ఉంటాను. ఇక అన్నీ మా హస్బెండే కడతా ఉంటారు. నెక్స్ట్ అయితే పైకి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. అక్కడైతే అన్నీ తీసుకోవాలనిపిస్తుందండి, కానీ డబ్బులు మనకి ఏది ఊరిక రాదు కదా, అన్నీ డబ్బులతోనే కొనుక్కోవాలి. సో నెక్స్ట్ అయితే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళామండి. మా కివీ కోసం అయితే ఒక మిల్క్ గ్లాస్ అయితే తీసుకున్నాను. ఏదైనా ఒక మంచి చేసేటప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పినా తప్పులేదంటారు కదా. సో నేను అలాగ మా కివీని మిల్క్ అలవాటు చేయడం కానీ ఎన్నో అబద్ధాలు చెప్పి మిల్క్ అయితే అలవాటు చేశానండి. ఇంతకుముందు అయితే అసలు తాగేవాడు కాదు. ఒక 10 డేస్ నుంచి అయితే తాగుతున్నాడు. ఎట్లో ఎన్నో అబద్ధాలు చెప్తే అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్తే మిల్క్ అయితే తాగటం అయితే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు నేను మర్చిపోయినా కూడా తనే అడుగుతాడండి మిల్క్ అని చెప్పేసి. చూసింది ప్రతి ఒక్కటల్లా తీసుకోవాలనిపిస్తుందండి, కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, తీసుకోలేము. సో మన వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గ్లాస్ అయితే తీసుకున్నానండి మా కివీ కోసం. 170 అయితే పడింది ఆ ఒక్క గ్లాస్ వచ్చేసి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం.